మన దగ్గర బోల్డ్ అంత డబ్బు లైక్ కోట్లలో డబ్బు ఉందనుకోండి, మనం ట్రేడింగ్ చేస్తూ 1,00,000 లేకపోతే 2,00,000 నష్టపోతున్నా ఆర్ కొంత డబ్బు నష్టపోతున్నా మన మీద పెద్ద ఇంపాక్ట్ కనిపించదు. కానీ మన సేవింగ్స్తోనో మీన్స్ ఉన్న కొంత డబ్బులతోనో ఆర్ పేరెంట్స్ దగ్గర నుంచో లేకపోతే మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ మనీని మనం తీసుకొచ్చే స్టాక్ మార్కెట్లో పెట్టి అందులో మనం నష్టపోతుంటే అది సైకలాజికల్గా మనల్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎందుకు రీటైల్ ట్రేడర్స్ నష్టపోతుంటారు మార్కెట్లో? సో ఇవాళ ఈ వీడియోలో మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉండి ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీరు ఏ లెవెల్లో ఉన్నారు? సో నేను మా అన్నయ్య ఇద్దరు స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, సో స్టార్టింగ్ అసలు ఏం తెలియకుండా మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎంటైర్ లైఫ్ని, ఈ స్టాక్ మార్కెట్ లైఫ్ని 3 ఫేజెస్గా డివైడ్ చేస్తున్నాం. అందులో మీరు ఏ ఫేజ్లో ఉన్నారు? సో ఆ స్టేజెస్ అండ్ వాటి బ్యాక్ ఉన్న సైకాలజీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఎంటైర్ స్టాక్ మార్కెట్ గురించి నేను మీతో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న పాయింట్ ఉంటుంది కదా, ఎట్ ఎనీ పాయింట్ ఈ వీడియో మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. దెన్ స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఎంటైర్ ఈ స్టాక్ మార్కెట్లోకి మనం కొత్తగా వచ్చినప్పుడు, అది ఇన్వెస్ట్మెంట్ తెలీదు, మనకి ట్రేడింగ్ తెలీదు, బట్ కొత్తగా వచ్చినప్పుడు మనకు తెలిసింది ఒకటే, బై చేయాలి, సెల్ చేయాలి, మంచిగా చేస్తే ఈ ప్రాసెస్ని డబ్బులు వస్తుంది. అది ట్రేడింగా, ఇన్వెస్ట్మెంటా, ఇన్ని డిఫరెన్సెస్ మనకు తెలియదు. స్వింగ్ ట్రేడింగ్ అని, స్కాల్పింగ్ అని, ఇంట్రాడే, పొజిషనల్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ మనకు తెలియదు. ఇవి మాత్రమే తెలిసి ఉంటుంది స్టార్టింగ్లో. మనం ఏదో ఒకటి చేస్తాం, బై చేస్తాము, సెల్ చేస్తాము, మొత్తానికి డబ్బులు వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బిగినర్స్కి స్టార్ట్ చేసినప్పుడు మనీ వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ ఈజీ టు అసలు మార్కెట్ వర్క్ అవ్వదు. ఇది ఫస్ట్ ఫేజే. కొంచెం డబ్బులు చూడగానే చాలా ఈజీ అనిపించడం, కొంత టైం మార్కెట్లో ట్రావెల్ చేస్తూ మనం ఏం చేస్తున్నా ఫ్లాప్ అవుతుండేసరికి ఇక మార్కెట్ మనకి వర్క్ అవ్వదు, మార్కెట్లో మనం ఏం చేయని మనం లాస్ అయిపోతామని ఫిక్స్ అయిపోవడం. సో మేము కూడా అనుకున్నాం స్టార్టింగ్లో, మార్కెట్ని ఈజీగా చూస్తూ మార్కెట్కి అసలు మనకు పనికిరాదు అనుకోవడం ఫస్ట్ ఫేజ్. మీరు ఈ ఫేజ్లో ఉన్నారా? ఓకే. సెకండ్ ఫేజ్, మన స్టాక్ మార్కెట్ని ఇంకా ఇంపాసిబుల్ అని వదిలేసిన తర్వాత కూడా ఒక చిన్న హోప్, ఒక చిన్నది ఉంటుంది మైండ్లో. ఈ ఫేజ్లో ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో మనం చేసిన తప్పులన్నిటి రిలేటెడ్గా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్, మనకేం తెలియకుండా చేసాం, నేర్చుకొని చేస్తే ఈసారి బెటర్ అవుతుందేమో. సో ఒక కంటెంట్ని నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం, దెన్ మార్కెట్లో మనం వర్క్ అవుతున్నప్పుడు దెన్ అప్పుడు మనం మనీని పెడదాం అనుకొని ఆ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఉంటుంది, నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్న ఫేజ్. ఈవెన్ నేర్చుకొని యూట్యూబ్ వీడియో చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి రియల్గా మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, బట్ రియల్గా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇంకొకలా ఉంటుంది. ఇది సెకండ్ ఫేజ్. ఈ ఫేజ్లో ఉంటే దెన్ మోస్ట్లీ మీరు బెటర్ వేలో ఉన్నట్లే, నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేస్తూ మార్కెట్తో పాటు ట్రావెల్ అవుతుంటే. సో ఈ ఫేజ్లో కూడా, సెకండ్ ఫేజ్లో కూడా మీరు లాస్ అవుతున్న ప్రతిసారి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ని ఎలా రికవర్ చేయాలి? పేపర్ ట్రేడ్లో లాస్ అవుతున్నా బికాస్ మనకి హోప్ పోతుంది కదా, పేపర్ ట్రేడ్లో మనం ఓవరాల్గా లాస్లో ఉంటే మనకి హోప్ పోతుంది. ఇప్పుడు ఈ లాస్ని ఎలా రికవర్ చేయాలి? ఇప్పుడు మనం అనుకుంటున్న స్ట్రాటజీ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా అనే ఒక స్ట్రగుల్ అంతా సెకండ్ ఫేజ్లో ఉంటుంది. ఇదే మనల్ని సక్సెస్ఫుల్ చేసే ఫేజ్, ఇదే సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్ రిలేటెడ్గా ఎంటైర్ క్లారిటీ మనకు వచ్చిన తర్వాత థర్డ్ ఫేజ్ ఎంటర్ అవుతాం. ఈ థర్డ్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే, ఈవెన్ మీరున్న క్యాపిటల్లో ఒక 10% ఒక డేలో మీరు నష్టపోయినా బై ఎనీ అబ్నార్మల్ ఈవెంట్, మీరు ఆ రోజు సఫర్ అవ్వరు. బై ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ రోజు సఫర్ అవ్వరు. మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీ సిస్టమ్ పైన. బికాస్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, ఎక్కువగా లాస్ అయినప్పుడు మీరు అప్పుడు భయపడి ఉంటారు కదా, దాని తర్వాత డేస్లో ఆ రూల్స్, మీరు ప్రీవియస్గా అనుకున్న రూల్స్ని సేమ్గా ఫాలో అవుతూ వస్తే ఆ లాస్ కవర్ అవ్వంగా కూడా మీరు ప్రాఫిటబుల్గా ఉండింటారు. ఆ మెమరీ ఉంటుంది మీకు. సో దీంతో ఏమవుతుందంటే, థర్డ్ ఫేజ్లో ఏమవుతుందంటే, ఈవెన్ మీకు లాస్ డేస్ వస్తున్నా మీరు అది నార్మల్ డేగానే చూస్తారు. ప్రాఫిటబుల్ డేస్ వస్తున్నా నార్మల్ డేగానే చూస్తారు. ఎటువంటి ఎగ్జైట్మెంట్ కూడా మీకు ఉండదు. ఒక 10,000 వచ్చిందని ఎగ్జైట్మెంట్ ఉండదు, 10,000 పోయిందని ఫ్రస్ట్రేషన్ కూడా ఉండదు. ఇది థర్డ్ ఫేజ్. మీరు ఏ ఫేజ్లో ఉన్నారు? మార్కెట్ చాలా ఈజీగా ఉంది, లేకపోతే మార్కెట్ ఇంపాసిబుల్ అనుకునే ఫేజ్లో ఉన్నారా? మార్కెట్లో నేర్చుకుంటూ ప్రాక్టికల్గా మార్కెట్ని గమనిస్తూ పేపర్ ట్రేడ్ చేస్తూ కొంచెం డబ్బులతో ట్రేడ్ చేస్తూ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండే సెకండ్ ఫేజ్లో ఉన్నారా? ఆ థర్డ్ ఫేజ్, మీరు ఆల్రెడీ మార్కెట్లో ఒక సెటప్కి ఎస్టాబ్లిష్ అయ్యి, మీన్స్ మీరు ఒక మార్కెట్లో ఒక సెటప్ని నమ్ముతూ అది ఎలా అయినా నాకు ప్రాఫిటబుల్ చేస్తుంది, ఎంత లాస్ అవుతున్నా నేను విత్ రూల్స్ నేను ఫాలో అయితే నేను ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటాననే కాన్ఫిడెన్స్తో ఉన్నారా? మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ పేపర్ ట్రేడ్ చేస్తూ లాస్ వచ్చినప్పుడు సఫర్ అవుతూ అలా ఉండేదానికి ఆ సేమ్ స్ట్రాటజీ థర్డ్ ఫేజ్లోకి వచ్చేసరికి లాస్ అవుతున్న రోజులు మనం పెద్ద పట్టించుకోకుండా, ప్రాఫిటబుల్ అవుతున్న ట్రేడ్స్లో మనం ఎగ్జైట్ అవ్వకుండా
అసలు ఓవరాల్గా ఏం జరుగుతుందని ఒక ఓవర్ వ్యూ 3 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ మన ఓవర్ వ్యూ మన రిజల్ట్ని చూసుకోవడంలో చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్వెస్ట్మెంట్తో చూద్దాం, చాలా ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సేమ్ ఇదే ట్రేడింగ్ కూడా అప్లై అవుతుంది. మీరు 1000 రూపీస్లో ఒక స్టాక్ని కొన్నారనుకుందాం. కొన్న తర్వాత మార్కెట్ ఫాల్లో, స్టాక్ రిలేటెడ్గా వచ్చిన న్యూస్ కాదు, మార్కెట్ ఫాల్లో ఆ 1000 రూపీస్లో ఉన్న స్టాక్ 400కి ఫాల్ అయిపోయింది. మీన్స్ 60% దగ్గరగా డ్రాప్ వచ్చేసింది. మీరు భయపడి అమ్మేశారు, బికాస్ మీరు ఫస్ట్ టైం వచ్చారు మార్కెట్కి, ఫస్ట్ టైం చూస్తున్నారు అంత పెద్ద ఫాల్. సో ఒకేసారి మనం ఒక ₹1,00,000 పెడితే ఆ 1,40,000కి వెళ్ళిందంటే ఇంకెంత పడుతుందని ఒక భయం ఉంటుంది కదా. ఫస్ట్ టైం మనకు భయం ఉంటుంది కదా, మనం దాన్ని హ్యాండిల్ చేయలేమేమో అనుకొని సెల్ చేసేస్తాం. సెల్ చేసాక అలా కామ్గా ఉండం కదా, అది ఎక్కడుందని ప్రతిరోజు ట్రాక్ చేస్తాం. అలా మనం చూస్తూ ఉండగానే 400, 500కి వెళ్ళింది, 600కి వెళ్ళింది, 1000, 1200కి వెళ్ళిపోయింది అనుకోండి. 1200కి వెళ్ళిపోతే ఇప్పుడు మనం 1200 దగ్గర కొంటే, ఈసారి బై చేస్తే, ఈసారి అగైన్ మార్కెట్ ఫాల్లో అదొక 600కి వస్తే ఈసారి మనం సెల్ చేస్తామా? లాస్ట్ టైం 400లో సెల్ చేసేసినట్టు ఈసారి 1200, 600లోకి వస్తే 50% ఫాల్ అయితే సెల్ చేస్తామా? లేదు. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే, మన దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే ఫర్దర్గా యాడ్ చేస్తాం, డబ్బులు లేకపోతే అది పెరిగేంత వరకు వెయిట్ చేస్తాం. ఈ రెండిట్లో ఒకటి చేస్తాం కదా. ఈసారి ఎందుకు సెల్ చేయలేదు మనం? ఎందుకంటే ప్రీవియస్గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ అయినా సరే మనం పెట్టిన కంపెనీ మంచిదైతే ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందని. అలాగే ట్రేడింగ్లో కూడా సెకండ్ ఫేజ్లో మనం టెస్ట్ చేస్తుంటాం కదా మార్కెట్లో మల్టిపుల్ స్ట్రాటజీస్ అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని. వాటిల్లో మార్కెట్ డైరెక్షన్ని బట్టి రేంజ్ బౌండ్లో ఉంటే నేను ఈ స్ట్రాటజీ లైక్ స్ట్రాంగిలార్ స్ట్రాడల్ని వాడతాను విత్ హెడ్జెస్తో. ఒకవేళ రిస్క్ వద్దనుకుంటే అయాన్ కాండర్ కానీ లేకపోతే ఐరన్ ఫ్లై కానీ తీసుకుంటాను రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు. లేదు, వోల్టైల్గా ఉన్నప్పుడు ఏదో అవాయిడ్ చేస్తాను. లేదంటే ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ తీసుకొని క్విక్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ చాలా యాక్టివ్గా ట్రైలింగ్ స్టాప్ లాస్తో నా ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను. లేదు, ట్రెండింగ్ మార్కెట్ ఉంది, ఇంట్రాడే స్ట్రాటజీస్ చేసుకుంటాను. ఇలా ఒక డిఫైన్డ్ స్ట్రాటజీస్ని ఒక్కొక్క మార్కెట్ కండిషన్స్కి డిఫైన్ చేసుకొని అది సెకండ్ ఫేజ్లో టెస్ట్ చేసుకుంటూ లాస్కి గురైనప్పుడు అర్థం చేసుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 మంత్స్ మినిమం 3 మంత్స్ చెక్ చేయండి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రతి ఒక్క స్ట్రాటజీకి. ఇఫ్ అది బెటర్గా ఉంటున్నా ఎంటైర్ 1 ఇయర్కి ఒకసారి చెక్ చేయండి. ఆ ఎంటైర్ 1 ఇయర్కి మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు లాస్ డేస్ ఉన్నాయి, బట్ స్టిల్ మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారు, ఒక మంచి రిటర్న్ని జనరేట్ చేయగలిగారు అనుకోండి, దెన్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అది థర్డ్ ఫేజ్ మైండ్ సెట్ అది. ఎందుకంటే మీకు తెలుసు లాస్ వచ్చిన రోజు మీరు ఎక్కువ థింక్ చేయాల్సిన నీడ్ లేదు, బికాస్ మార్కెట్లో లాస్ అనేది కూడా ఒక పార్ట్. విత్ ద సేమ్ రూల్స్ విత్ డిసిప్లైన్ మీరు ఉంటే నెక్స్ట్ కూడా మార్కెట్ మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేస్తూ ఓవరాల్గా 3 మంత్స్కి 1 ఇయర్కి మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచుతుంది. కాబట్టి లైక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేసిన తప్ప ఇంకొకసారి ఎలా చేయము. ఇక్కడ కూడా లాస్ వచ్చినప్పుడు మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ని కోల్పోయే ప్రయత్నం కూడా ట్రేడింగ్లో మనం చెయ్యం. సో ఇక్కడ మనం చేయాల్సిందంతా మనం చేస్తున్న స్ట్రాటజీలో లాస్ వస్తుందని మార్కెట్లో మనం విట్నెస్ చేయాలి. అది సెకండ్ ఫేజ్లో మనం చేయాలి. ఆ పని సెకండ్ ఫేజ్లో మనకు అర్థం కావాలి మనం తీసుకుంటున్న స్ట్రాటజీ ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుంది, ఏ సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది, అలా ఫెయిల్ అవుతున్న టైమ్స్లో ఎంత లాస్ వస్తుంది, వస్తున్న లాస్ని తగ్గించాలంటే నేను ఏం చేయాలి, ఏ టైమ్స్లో ట్రేడ్ చేయకూడదు, ఏ టైమ్స్లో ట్రేడ్ చేయాలి, వీటన్నిటికి కూడా మనకి టైం పడుతుంది అర్థం కావడానికి. ఇది సెకండ్ ఫేజ్లో మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే మీరు థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వగలరు. థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుల్ క్లారిటీ ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి, ఈవెన్ నష్టపోతున్నా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఈ క్లారిటీ మీకు థర్డ్ ఫేజ్లో ఖచ్చితంగా వస్తుంది ఇఫ్ మీరు సెకండ్ ఫేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే. ఇవంతా చేసి మనకి సెట్ అవ్వట్లేదు అనుకోండి ట్రేడింగ్, పక్కన పెట్టేయచ్చు. అలా కాకుండా ఫస్ట్ ఫేజ్లోనే అలా మార్కెట్లోకి వచ్చాం, కొంచెం డబ్బులు నష్టపోయాం కదా అని చెప్పి మనం ఎమోషనల్గా ఇంపాక్ట్ అయ్యి ఎలా అయినా దాన్ని రికవర్ చేయాలని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర బ్యాంక్లో లోన్ తీసుకోవడం, పేరెంట్స్కి సంబంధించిన సేవింగ్స్ని మనం తీసుకొని రావడం, మీన్స్ చాలా ఇంపార్టెంట్ మనీని తీసుకురావడం, మార్కెట్లో పెట్టడం, లేకపోతే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన నీడ్స్కి ఉంచిన మనీని తీసుకురావడం, ఇలా చేయడం కారణంగా మీరు ఫస్ట్ ఫేజ్లోనే ఎలిమినేట్ అయిపోతారు. సెకండ్ ఫేజ్లోకి రారు అసలు. నా సజెషన్, మీరు ఫస్ట్ ఫేజ్లో ఉంటే ఇమీడియట్గా సెకండ్ ఫేజ్లోకి రండి. మార్కెట్ని గమనించండి. మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, బట్ గమనించండి. మార్కెట్లో గమనించి ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడ్ చేసి అది బెటర్గా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు దెన్ అప్పుడు కూడా సెకండ్ ఫేజ్లోనే కొంచెం మనీతో ట్రేడ్ చేస్తూ చూస్తూ రండి. 3 మంత్స్ అండ్ 1 ఇయర్ రియల్గా మార్కెట్లో మీరు ట్రేడ్ చేసి మనీ పెట్టి ట్రేడ్ చేసి మీరు ఎంటైర్గా సైకలాజికల్గా ఫిట్గా ఉన్నారు. స్ట్రాటజీ పరంగా కాదు, సైకలాజికల్గా, ఎమోషనల్గా. మీకు లాస్ వస్తున్నా మీరు దాన్ని సింపుల్గా చూస్తున్నారు. ఆ లాస్ ఎంతవరకు వెళ్తుందో మీకు ముందుగానే తెలుసు.
వెళ్తున్న లాస్ ఎక్కడ ఆపేయాలో కూడా మీకు తెలుసు. అలా తెలిసిన రోజు ఉంటుంది చూసారా, అప్పుడు మీరు థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు. అలా తెలిసిన రోజు మీరు సక్సెస్ఫుల్ అయినట్టు. అగైన్ స్ట్రాటజీ 100% అనుకొని కంప్లీట్గా దాని వెనక రన్ చేయొద్దు. స్ట్రాటజీ మనకేమిస్తుంది, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, బై ఆర్ సెల్ చేసిన తర్వాత ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అవి మీరు మన ఛానల్లోనే కాదు, మీరు యూట్యూబ్లో గమనిస్తున్న, వెబ్సైట్స్లో, ట్విట్టర్లో ఎక్కడ గమనిస్తున్నా మీకు ఏదో ఒక స్ట్రాటజీ దొరుకుతూనే ఉంటుంది. స్ట్రాటజీ కాదు ఇక్కడ ఇష్యూ, మైండ్ సెట్ ఇష్యూ. లాస్ వస్తున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టో, లేకపోతే ఒక పాయింట్ దగ్గర మనం లాస్ ఆపేయాలి అన్న ఒక క్లారిటీ మనందరికీ ఉంటుంది కదా. లాస్ ఎక్కువ తెచ్చుకోకూడదనే క్లారిటీ ఉంటుంది మోస్ట్లీ. అలాగే ప్రాఫిట్ కూడా ఎక్కువ తెచ్చుకోకూడదనే క్లారిటీ ఉంటుందా మనకి. పర్టికులర్లీ మన రూల్స్కి అగైనెస్ట్గా 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారు, 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 20 పాయింట్స్ దగ్గరికి ట్రేడ్ వచ్చింది, లోపల ఏమనిపిస్తుంది మనకి, ఇంత దూరం వచ్చింది, ఇంకొక 10 పాయింట్స్ రాదా అని అక్కడ అనుకున్న టార్గెట్ని 30కి తీసుకెళ్తారు. హిట్ అయింది అనుకోండి, మనల్ని మనం స్మార్ట్ అనుకుంటాం. 20 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సిన వాడిని కరెక్ట్గా అయ్యాను 30 దగ్గర, సో ఇంకొక 10 పాయింట్స్ ఎక్కువ సంపాదించాను, ఇంకా ఇంత మనీని సంపాదించాను. కానీ అదే బిగ్గెస్ట్ మిస్టేక్. మేము చేసిన దాంట్లో ఉన్న మిస్టేక్స్లో చెప్తున్నాను, బిగ్గెస్ట్ మిస్టేక్. మనకి వస్తున్న ప్రాఫిట్ నుంచి ఇంకా ప్రాఫిట్ పెంచామని మనం ఎప్పుడైతే ఆనందపడతామో, అదే మైండ్ సెట్తో మనం స్టాప్ లాస్ దగ్గర కూడా ఈ లాస్ ఎందుకు నీకు, ఇంకొంచెం వెయిట్ చేయి, ఇంకొంచెం వెనక్కి వెళ్ళు, ఇంకొంచెం స్టాప్ లాస్ని కిందకి తీసుకువెళ్ళు, ఆర్ సెల్ చేస్తుంటే పైకి తీసుకువెళ్ళు, అప్ సైడ్ తీసుకువెళ్ళు, నువ్వు లాస్ అవ్వవు, ఎందుకు లాస్తో బయటకు వస్తావని అదే మైండ్ సెట్టే మనం స్టాప్ లాస్ పెట్టినప్పుడు కూడా మనల్ని బ్యాక్ చేస్తుంది. ఒకవేళ 100% ప్రాఫిట్, ఒకవేళ ఆప్షన్ సెల్ చేసినా మనకు తెలుసు, క్లియర్గా డైరెక్షన్ తెలుసు, 100% ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే వెయిట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఒక ఇంట్రాడే స్ట్రాటజీ, 10 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్, ఎండ్ 20 వస్తే ఎండ్, ఇంకా 22, 23 ఇంకొంచెం చూద్దాం, ఇంకొక పాయింట్. సో మన రూల్స్కి అగైనెస్ట్గా వస్తున్న ప్రాఫిట్ కూడా తప్పే. సో ఒక స్ట్రాటజీ చేసే ముందు రూల్స్ని ఫిక్స్ చేస్తాం, బట్ ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేశాక రూల్స్ని ఫాలో అవుతున్నావా లేదా అనేది మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ని కూడా మీరు ఒక ప్రొఫెషన్లా చూసి, స్టాక్ మార్కెట్ని మీ బాస్గా ట్రీట్ చేయాలి. మీరు మీ బాస్గా ట్రీట్ చేసి, మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఎవ్రీడే మీ బాస్ దగ్గరికి తీసుకువెళ్ళి అప్లై చేసి, ఇఫ్ మీరు రాంగ్ చేశారని మీ బాస్ చెప్తుంటే, బాస్ కొంచెం యాంగ్రీగా ఉన్నాడు, ఈ రోజు వద్దు రేపు మాట్లాడదాం, ఇలా ఎలా అయితే అనుకుంటామో, మార్కెట్ చెప్తున్నదే ఫైనల్. ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ హిట్ అయింది, ఎండింగ్ అక్కడితో. స్టాప్ లాస్ ఇంకొంచెం వెనక్కి జరిపింటే ఏమైండేది, ఇంకొంచెం పైకి వచ్చుంటే ఏమైండేది, ఇవన్నీ మనకి నెససరీ కాదు. అండ్ మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ చెప్తున్నప్పుడు కూడా మనం వినకుండా రివెంజ్ తీర్చుకోవాలని ప్రయత్నించాం అనుకోండి, ఎవరు నష్టపోతారు? మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ మీద మీరు రివెంజ్ తీర్చుకుంటారా? వాళ్ళ మీద అరుస్తారా? వాళ్ళని తిడతారా? లేకపోతే వాళ్ళకి అగైనెస్ట్గా మూవ్ అవుతారా? అలాగే మార్కెట్ కూడా మూవ్ అవ్వకూడదు. మార్కెట్ని ఒక ఇన్స్టిట్యూషన్లా, మార్కెట్ని ఒక బాస్లా మీరు ఎప్పుడైతే చూస్తారో, మీరు మార్కెట్లో పనిచేస్తున్నారు, డైలీ వేజ్కి పనిచేస్తున్నారు. అన్లెస్ మీరు ఒక బిగ్ మిస్టేక్ చేసి మార్కెట్ అగైనెస్ట్గా వెళ్ళి మార్కెట్తో పోరాడితే తప్పించి మార్కెట్ మిమ్మల్ని జాబ్లోంచి తీసివేయదు. మార్కెట్లో మనం ఒక ఫ్రీడమ్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఒక బాస్, మనం ఏదో మనకి తెలుసు అనుకొని మార్కెట్లో యాక్ట్ చేశారంటే మార్కెట్ తనేంటో చూపిస్తుంది ఒకరోజు. ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే, కోట్లు సంపాదించిన ట్రేడర్స్ ఉన్నారు, అదే కోట్లు నష్టపోయిన ట్రేడర్స్. ఆ మైండ్ సెట్టే. నేనే కింగ్ అనుకుంటే ఒకే ఒక డే చాలు మొత్తం తుడిచిపెట్టుకోవడానికి. సో అది కెరియర్గా తీసుకోవాలా లేదా అనేది ఎవరిని అడగద్దు. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, ఎవరిని అడగద్దు. మీరు సంపాదించిన మనీలో 10% చాలా రిస్క్ తక్కువగా ఉండే మనీని తీసుకొచ్చి మార్కెట్లో టెస్ట్ చేస్తూ, పేపర్ ట్రేడ్ చేస్తూ, పొజిషనల్గా ఉండే స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి మార్కెట్లో. లైక్ ఇక్కడ ఇంపార్టెంట్ మనీ ఎంత తీసుకొస్తున్నాం అని. ఒక 10 lakhs ఉండే పర్సన్ 1 lakh తీసుకొచ్చి పోగొట్టుకున్నాడు అనుకోండి మార్కెట్లో, ఈ టెస్టింగ్ ప్రాసెస్ మొత్తంలో ఇంపాక్టే. అది కూడా 1,00,000 పోయిందంటే 10 lakhs ఉన్న పర్సన్కి అది ఇంపాక్టే, కానీ ఒక బిగ్ ఇంపాక్ట్ కాదు. అదే పర్సన్ 10 lakhs ఉన్న పర్సన్ 5 lakhs, 7 lakhs, 8 lakhs పోగొట్టుకున్నాడు అనుకోండి, ఆర్ ఈవెన్ 10 lakhs పోగొట్టుకున్నాడు అనుకోండి, అది తన ఎన్ని సంవత్సరాల కష్టం, అది ఎంత వెనక్కి వెళ్ళిపోయినట్టు తను. కాబట్టి మీరు కరెక్టా కాదా అని తెలుసుకునేంత వరకైనా మీ దగ్గర ఉన్న మొత్తం మనీని మార్కెట్లోకి తీసుకొచ్చి పెట్టాలని చూడొద్దు. ఫస్ట్ థింగ్ 10% అంతే. మీ దగ్గర ఎంత ఫ్రీ క్యాపిటల్ ఉంది, మీన్స్ ఇంపార్టెంట్ నీడ్స్కి పెట్టిన క్యాపిటల్ కాదు. మీరు ఎంత క్యాపిటల్ మీ దగ్గర ఫ్రీగా ఉంది, మీరు దాంతో ఏదైనా చేయగలరు అనుకునే క్యాపిటల్ ఎంత ఉంది, అందులో 10%. స్టార్టింగ్లోనే మీరు 10 lakhs తెచ్చి ఒక 5-6 lakhs పోగొట్టేసుకుంటే, మీరు నేర్చుకున్నారన్న తర్వాత మీరు ఎలా చేస్తారు ట్రేడింగ్? మీ దగ్గర క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది, మంచి క్యాపిటల్? సో 10 lakhsకి 1 lakh ఉంటే 10,000, 10,000 ఉంటే 1,000, 1,000 ఉంటే 100 rupees. మీరు ఒక స్టాక్లో కూడా చిన్న స్టాక్ని తీసుకొని కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. 500 stocks, 1000 stocks అని ఎందుకు? ఒక స్టాక్తో చేయండి, అందులో వచ్చేది మల్టిప్లై చేయండి. మీరు ఒకవేళ 1 lakh పెట్టుంటే ఎంత అయ్యేదని.
క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్లోనే ఇంపార్టెంట్ క్యాపిటల్ తెచ్చి కోల్పోయారంటే చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది మైండ్లో. ఈవెన్ మేము త్వరగా సక్సెస్ అవ్వకపోవడానికి కూడా రీజన్ అదే అనుకుంటాం. స్టార్టింగ్లో మా మీద పడ్డ ప్రెషర్, స్పెషల్లీ ఇంట్లో మనీని తీసుకొచ్చి మేము కొంచెం పోగొట్టాం, కొంచెం కాదు అప్పట్లో ఎక్కువే. సో అది మా మైండ్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది అది. అలా చేయొద్దు. కొంచెం క్యాపిటల్, మీరు సక్సెస్ అయ్యారని మీకు తెలిసేంతవరకు అట్లీస్ట్ ఎక్కువ క్యాపిటల్ని స్టార్టింగ్లో తీసుకొచ్చి మార్కెట్లో పోగొట్టుకొని రిగ్రెట్ అవ్వద్దు, రియలైజ్ అవ్వండి. రియలైజేషన్ ఈజ్ బెటర్ దాన్ రిగ్రెట్. బికాస్ రియలైజేషన్ అయ్యారనుకోండి మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ పాత్లో మీరు ఉంచుకోగలరు. రిగ్రెట్ అయితే ఏమొస్తుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అంటారు కదా, అలా రిగ్రెట్ అయితే మనకు వచ్చేదేం లేదు, ఇంటర్నల్ సఫరింగ్ తప్ప. సో స్టార్టింగ్లోనే ఒక క్లారిటీతో ఉండండి, నేను ఎంత తీసుకొస్తున్నాను, ఆ మనీ ఒకవేళ కంప్లీట్గా పోయినా నా లైఫ్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఉంటుంది అనిపిస్తే తీసుకురావద్దు. ఎంత పోతే మీకు ఉండదు ఇంపాక్ట్, ఆ మనీతోనే రండి మార్కెట్లో. మీన్స్ స్టార్టింగ్లో కాదు, పేపర్ ట్రేడ్ చేసి సక్సెస్ అయ్యారనుకుంటారు కదా, పేపర్ ట్రేడ్లో మీరు అనుకున్న స్ట్రాటజీ వర్క్ అయి ఉంటుంది కదా, అప్పుడు దాని తర్వాత చెప్తున్నాను. స్టార్టింగ్ ఆ క్యాపిటల్ తీసుకురామట్లేదు. స్టార్టింగ్ మనీ పెట్టడం ఎందుకు, మీకు తెలియదు కదా. తెలియని పనులు ఎవరైనా మనీ పెడతారా? నాకు ఎగ్జాక్ట్గా బ్రాండ్ తెలియదు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. ఆ కంపెనీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హ్యూజ్ లాసెస్లో ఉంది, చాలా హ్యూజ్ లాసెస్లో ఉంది. అలా లాసెస్లో ఉంటూ ఉండేసరికి సీఈఓని చేంజ్ చేశారు. వచ్చిన సీఈఓ డైరెక్ట్గా వెళ్ళి తన సీఈఓ చైర్లో కూర్చోకుండా ఆ స్టోర్లో ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేసిన వాళ్ళకి అది డెలివర్ చేసి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ వాష్రూమ్స్ అవి క్లీన్ చేసే జాబ్ చేశాడు. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు, ఆ ఎంప్లాయీ రిసోర్సెస్ ఏంటి, తను ఎంత ఖర్చు పెడుతున్నాడు, లేకపోతే ఆ ఎంటైర్ వర్క్కి ఎంత అవుతుంది, దాన్ని బెటర్ చేయాలా లేకపోతే ఇంకొంచెం తగ్గించాలా, లేకపోతే దాంట్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటి అని ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని తను చూసుకుంటూ ఫైనల్గా సీఈఓ పొజిషన్లోకి వచ్చి డ్రాస్టిక్గా చేంజెస్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ కాస్ట్ కటింగ్ని చేశాడు. మీన్స్ ఎక్కడెక్కడ అన్నెసరీగా కాస్ట్ అవుతుంది, అండ్ ఈ వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏవేవి ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు, సో ఏవేవి ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారో వాటిల్లో వెరైటీస్ పెంచాడు, వాటిల్లో మెన్యూని పెంచాడు. ఏవేవి ఎక్కువగా ఆర్డర్ చేయట్లేదు వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు. సో వస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ని చూశాడు, అండ్ వాళ్ళ రివ్యూ ఏంటి, స్టోర్లో ఏం మారాలనుకుంటున్నారు, టేస్ట్లో ఏం మారాలనుకుంటున్నారు, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. డైరెక్ట్గా వచ్చినప్పుడే తను ఎంజాయ్ చేయొచ్చు, సీఈఓ పొజిషన్లో కూర్చొని ఇలా చేయండి అలా చేయండి అని కింద వాళ్ళ మీద ఏదైనా మాట్లాడచ్చు. బట్ అలా కాకుండా ఉన్న రియల్ రీజన్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రేడింగ్లోకి వచ్చిన వెంటనే మనం బాస్ అనుకొని మనం ఉన్న డబ్బుల్ని ఏదో చేద్దాం అనుకోకుండా అసలు ఎందుకని ఫెయిల్ అవుతున్నారు, చాలామంది రీటైలర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, అది మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసి మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్గా గమనించండి. అండ్ చాలాసార్లు అడుగుతుంటారు, మీరు యూట్యూబ్లోనైనా మాకు కొంచెం పెయిడ్ ట్రైనింగ్ ఇవ్వండి, పెయిడ్ క్లాసెస్ పెట్టండి అని. మేము ఎప్పుడు ఒక పెయిడ్ క్లాస్ కూడా తీసుకోలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, పెయిడ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చా, వీళ్ళు ఇలా పెడుతున్నారు అటెండ్ అవ్వచ్చా అని. వాళ్ళు బేసిక్స్ చెప్తున్నారు, స్టాక్ మార్కెట్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్తున్నారు. మీకు ఆ కంటెంట్ ఎక్కడ యూట్యూబ్లో లేదు, వెబ్సైట్స్లో లేదు, దాన్ని అటెండ్ అవ్వండి. ఇప్పుడున్న యూట్యూబ్లో వెబ్సైట్స్లో లేని కంటెంట్ని చెప్తున్నారు, మీకు ఒక బెటర్ అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటే అటెండ్ అవ్వండి. బేసిక్స్ వరకు వాళ్ళు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఇస్తున్నారు అని ఒకవేళ స్టేట్మెంట్స్ని చేస్తున్నారు అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వద్దు. స్ట్రైట్ అవే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు ఆ బిజినెస్ ద్వారా, దెన్ ఆ బిజినెస్ ఒక సీక్రెట్ని కొంచెం డబ్బులు తీసుకొని మీరు చెప్పేస్తారు ఆ సీక్రెట్ని. ఇఫ్ మీరు చెప్పేస్తారని అనుకుందాం, దెన్ వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేయరా అదే లాజిక్తో? ఆర్ ఇప్పుడున్న యూట్యూబ్లోకి వచ్చి ఆ బిజినెస్ సీక్రెట్ని చెప్పరా? సో ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ నా దగ్గర ఉంటే, నేను ఒకవేళ పెయిడ్ ట్రైనింగ్స్ ఆర్ సెమినార్స్ పెడుతూ ఉంటే నేను అది వాళ్ళందరికీ చెప్పేస్తే వాళ్ళలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయరా, ఇదిగోండి నా స్ట్రాటజీ ఇది అని. సో ట్రూలీ బిజినెస్ మైండ్ సెట్, స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో వాళ్ళ రియాలిటీని ఎప్పుడు చెప్పేలా అలో చేయదు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు చేస్తున్న బిజినెస్ నువ్వు ఇలా చెప్పేస్తే నీ బిజినెస్ ఇలా అయిపోతుందని ఒక మైండ్ సెట్తోనే మోస్ట్లీ ఎవరు చెప్పరు. సో అలాంటి అటాచ్మెంట్ మాకొద్దు. మేము ఒకవేళ ఏదో చిన్నది చేసినా, మీరు ఇలా చేస్తే మీన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఇది మేము ప్రొవైడ్ చేస్తామని మేము చెప్తున్నా సరే, మేము డీవియేట్ అవుతామేమో, మైండ్ సెట్ చేంజ్ అవుతుందేమో. పెయిడ్ కాల్స్ అండ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా, పెయిడ్ థింగ్స్ ఏవి కూడా అవాయిడ్ చేద్దాం, కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం. ఏం చెప్పాలనుకున్నా అప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది, మనం భయపడాల్సిన నీడ్ ఉండదు. ఒకవేళ ఇది మనం చెప్పేస్తే ఏమైపోతాం, మనకి ఏం ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ స్ట్రాటజీస్ కూడా ఏవేవి బెటర్గా వర్క్ అవుతున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయో వాటన్నిటినీ ఇద్దాం, వాటన్నిటినీ చెప్దాం. సో దట్ మీకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేయండి, వర్క్ అయితేనే మీరు రియల్ మనీని పెట్టండి. సో ఇఫ్ మీకు మా మీద అభిమానం ఉన్నా సరే, నేను చెప్పే ఏ స్ట్రాటజీని కూడా బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. బికాస్ మీ ఎమోషన్స్కి, మీ సైకాలజీకి అన్ని స్ట్రాటజీస్ సూట్ అవ్వవు. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్తోనే ఏ స్ట్రాటజీనైనా, ఎంత మంచి ట్రేడర్ చెప్తున్న స్ట్రాటజీనైనా
పేపర్ ట్రేడ్ చేసి దాంట్లో ఉన్న ఫ్లాస్ని తెలుసుకొని ఆ ఫ్లాస్ని మీరు ఏమైనా మినిమైజ్ చేయగలరా? సో పాసిబిలిటీ ఎంత, ఇది మనం ఓవర్ ద 3 months ఆర్ 1 year చేస్తే మనకి ఎంత ప్రాఫిటబిలిటీ వచ్చుంటుందని మాన్యువల్గా కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. రీసెంట్గా కూడా నేను మీకు మాన్యువల్గా బ్యాక్ టెస్ట్ చేసిన డేటా పెట్టాను. అలా కూడా మనం చేసుకొని అది బెటర్గా ఉందనుకుంటే నెక్స్ట్ మనం మార్కెట్లో అప్లై చేయొచ్చు. పెయిడ్ ట్రైనింగ్స్కి నేను అగెనిస్ట్ కాదు, బట్ పెయిడ్ ట్రైనింగ్స్తో సక్సెస్ఫుల్ అయిపోతారని చెప్పే వాళ్ళకి, ఈ ఒక్క ట్రైనింగ్తో మీ లైఫే మారిపోతుంది, మీరు ఇంకే జాబ్ చేయాల్సిన నీడ్ లేదు, ఇలా చెప్పే వాళ్ళకి అగెనిస్ట్. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు బేసిక్స్ ఆర్ పెయిడ్ ట్రైనింగ్స్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉందనుకుంటే జాయిన్ అవ్వండి, కానీ అది మీ లైఫ్ని మార్చేస్తుందంటే పర్సనలీ నేనైతే నమ్మను. లేదు నేను జాయిన్ అయ్యి చూస్తాను, నా దగ్గర డబ్బులు ఉందంటే జాయిన్ అవ్వండి. అల్టిమేట్గా ఇది గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు తప్పితే ఈవెన్ నేను కానీ ఇంకెవ్వరు కూడా ప్రాఫిటబుల్ చేయలేరు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీరు నేర్చుకున్న వాటిని అప్లై చేసి మీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకొని ప్రాఫిట్ లాస్ వస్తున్నప్పుడు స్టేబుల్గా ఉండి ఒక బెటర్ సిస్టమ్తో ఓవర్ ద పీరియడ్ మార్కెట్లో ట్రావెల్ చేస్తేనే మనకు అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏంటి అని. ఖచ్చితంగా ది బెస్ట్, ఎంత బెస్ట్ అయితే పాసిబుల్ అవుతుందో అంత బెస్ట్ని ఈక్విటీ సిరీస్లో పెట్టి మీకు కంటెంట్ని డెలివర్ చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ ఇన్ బిట్వీన్ మీరు అన్నెసరీగా ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్ ట్రేడింగ్లో డబ్బులు నష్టపోయే ప్రయత్నం జరగద్దు. సో ఒకవేళ బిగినర్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు నేను స్టాక్ మార్కెట్లో వెళ్తా డబ్బులు సంపాదించేస్తా, మార్కెట్ ఈజీ, ఇది ఎవరో చెప్తున్నారు ఇట్లా చేస్తే ఇట్లా వచ్చేస్తే డబ్బులు అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇఫ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ అని వస్తున్న వీడియోస్ మీకు వాల్యుబుల్గా ఉంటున్నాయి, వాటిలో కంటెంట్ ఉంది అనుకున్న ప్రతిసారి లైక్ చేయడానికి ప్రయత్నించండి. అదొక మోటివేషన్. ఎస్, ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ని మన వాళ్ళకి అందించాలని మీరు ఆర్ మీకు తెలిసిన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ వెబ్సైట్స్ నుంచి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసేస్తుంటే మాకు అడ్వాంటేజ్ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మేము టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాం. ఆ లింక్స్ని యూస్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయడం ట్రేడ్ చేస్తున్నట్లయితే ఇది మాకు హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఉంటాను. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.